ఈ రంజాన్‌కి ఎంతో హెల్తీగా, అలాగే క్రీమీగా ఉండే స్పెషల్ డ్రింక్ అండి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చనమాట ఈ రెసిపీని. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక ఫస్ట్ టైమ్ అయితే మన ఛానల్‌ని చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో అయిపోండనమాట. ఇవాల్టి రెసిపీ వచ్చేసేసి రంజాన్ స్పెషల్ అనమాట. క్రీమీ అండ్ అలాగే హెల్తీ ఇన్‌స్టాంట్‌గా మనకి ఎనర్జీనిచ్చే డ్రింకు. ఇది చేసుకోవడం చాలా ఈజీ. అలాగే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మీరు ఒక్కసారి గనక ఇది ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ఇంకొకసారి చేసుకొని మరీ తాగుతారు. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. 8 వరకు సీడ్‌లెస్ అనమాట డేట్స్ వీటిలో తీసుకొని హాఫ్ కప్ వరకు మిల్క్‌నైతే యాడ్ చేసేసుకొని ఒక 1 అవర్ అయితే సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 20 బాదమ్స్ తీసుకున్నాను. 20 బాదమ్స్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేదా హాట్ వాటర్ ఏసి 1 అవర్ అయినా సోక్ చేసుకొని ఇలా పీల్ చేసుకున్నామనుకోండి చాలా మంచిగా అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ పీల్ చేసేసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న డేట్స్‌ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్‌లో మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలనమాట. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా చాలా స్మూత్‌గా ఉండేలాగా కలిపి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని ఇందులో హాఫ్ లీటర్ వరకైతే పాలనైతే యాడ్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలు తీసుకొని వీటిని మరగనివ్వాలనమాట. ఇవి మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా అయితే పక్కన పెట్టుకున్నాం కదా! డేట్స్ అలాగే బాదం పేస్టు. ఆ పేస్ట్‌నైతే ఇందులో యాడ్ చేసుకొని ఉండలనేవి ఏమీ లేకుండా చక్కగా అయితే దీన్ని కలిపేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో కాకుండా కొంచెం సిమ్‌లో అయితే పెట్టుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసేసిన తర్వాత ఉండలేమీ లేకుండా మనం పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్. ఈ కస్టర్డ్ మిల్క్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఉండలేమీ కట్టకుండా బాగా అయితే కలుపుకోవాలి. 3-4 మినిట్స్ అనేవి బాగా కలుపుతూ బాయిల్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం స్వీట్‌నెస్ కోసం అయితే నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్‌నెస్ కోసం షుగర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం ముందే నానబెట్టుకున్నాం కదా డేట్స్. ఆ డేట్స్ ఇంకొంచెం ఎక్కువ ఒక 20 డేట్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నేను 8 డేట్సే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ హాఫ్ కప్ వరకైతే షుగర్ అనేది తీసుకున్నాను. ఈ హాఫ్ కప్ షుగర్ అనేది ఇందులో యాడ్ చేసిన తర్వాత బాగా చక్కగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలనమాట. ఇది బాగా కలుపుకొని కరిగిపోయిన తర్వాత దీన్ని దించి పక్కన పెట్టేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఫుల్‌గా ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని 2 గంటలైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలనమాట. ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకో చిన్న బౌల్ తీసుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని హాఫ్ కప్ అయితే వాటర్ పెట్టుకొనేసేసి దీన్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. 2 గంటల తర్వాత మనము ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసిన తర్వాత ఇలా మంచిగా చిక్కబడిపోతుందనమాట. ఇప్పుడు బాగా చిక్కబడిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సబ్జా గింజలున్నాయి కదా! అదైతే ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి నిదానంగా అయితే కలిపేసేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినట్టు అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని గ్లాసుల్లోకి బాదం, అలాగే జీడిపప్పు, ఇంకా మీ దగ్గర ఉంటే పిస్తా కూడా అనమాట. వీటిని చిన్న చిన్న పలుకులుగా అయితే కట్ చేసేసుకొని, యాడ్ చేసేసుకొని తాగేస్తే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.